హాయ్ అండి. పప్పుచారు చేయడం కోసం నేనైతే కప్పున్నర పప్పు తీసుకున్నాను. 3 కప్పుల నీళ్ళు పోసుకున్నాను. ఇదే కప్పుతోనే ఇట్లా దీంట్లో కొంచెం పసుపు వేసుకొని దీన్ని మూత పెట్టుకొని దీన్ని విజిల్ వచ్చే వరకు మా కుక్కర్ అయితే ఒక విజిల్లో ఉడుకుతుంది. మీ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్లో చూసుకోండి. ఇట్లా ఉడకబెట్టాలి, పప్పు ఉడకాలి. మనం ఇప్పుడు పప్పుచారు చేయడం కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పప్పుచారుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒకసారి కలుపుకొని పప్పుచారులోకి ఎన్ని వెజిటబుల్స్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ప్రస్తుతం నా దగ్గర ఉన్న పట్టుకుని నేను వేస్తున్నాను. బెండకాయ ముక్కలు, అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. కానీ నా దగ్గర మునక్కాడలు ఉన్నాయి, క్యారెట్, పప్పుచారులో మునక్కాడలు అదొక రకమైన టేస్ట్. చాలామందికి పప్పుచారులో మునక్కాడలు చాలామందికి ఇష్టం ఉంటుంది. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. క్యారెట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, పోపులో ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాను, తర్వాత క్యారెట్, బెండకాయలు, మునక్కాడలు ఇవన్నీ వేసుకొని కొంచెం పోపు వేడయ్యాక కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఇలా 2 నిమిషాలు వేడయ్యాక ఇలా మూత తీసి దీంట్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే తొందరగా ముక్కలు ఉడుకుతాయి. ఇంట్లోనే ఇంగువ, నేను చేసే పప్పుచారు అంటే మా ఫ్యామిలీలో చాలామందికి ఇష్టం. ఇంట్లోనే మెంతిపిండి కూడా పోపులో వేస్తే పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని కలుపుకోవాలి. పప్పుచారు అనేది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఇలా చేస్తే మాత్రం మాకు చాలా ఇష్టం. దీంట్లో పచ్చికారం వేసుకోవచ్చు, అలాగే ఎండుకారం కూడా వేసుకోవచ్చు. పచ్చికారంతో అదొక టేస్ట్, ఎండుకారంతో అదొక టేస్ట్ వస్తుంది. దీన్ని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి కొంచెం ఆ ముక్కలన్నీ ఉడికేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి చూసుకొని ముక్కలు ఉడుకున్నాయో లేదా చూసుకోవాలి.
ఆహా, ఇంత మంచి వాసన వస్తుంది. ఈ వాసనకే ఆకలి అయ్యేటట్టుగా ఉంటుంది. దీంట్లో కరివేపాకు పోపులో వేయడం వల్ల వేసేదానికన్నా పచ్చిది ఇట్లా తర్వాత వేసుకొని టేస్ట్ ఉంటుంది. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దీంట్లోనే ముక్కలతో పాటు కారం కూడా దీంట్లోని పోపులోనే వేసుకుంటే ముక్కలకి కారం పట్టుకొని ముక్కలు చప్పగా కాకుండా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని నేను ఇందాక చెప్పాను కదా, పచ్చికారంతో చేసుకోవచ్చు, ఎండు కారంతో చేసుకోవచ్చు. ఇదే ఎండు కారం ప్లేస్లో పచ్చికారం వేస్తే అదొక రకమైన టేస్ట్. అలా కూడా చేసుకుంటాం, ఇలా కూడా చేసుకుంటాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చికారంతో చేసుకొని చూడండి, ఎండు కారంతోనే చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో ఒకసారి మాకు కూడా కామెంట్ చేయండి. దీన్ని ఇలాగే మూత పెట్టి మరొక 3 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. మూత తీసుకుందామండి. కమ్మటి వాసన వస్తుంది. ఇక్కడ మంచిగా ఉడికినవి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం దీంట్లో పోస్తాం. చింతపండు రసం పోసుకొని ఇది బాగా మసలిన తర్వాత కొద్దిసేపు మసలాలి. మూత మొత్తం పెట్టి ఉంచితే పొంగుతుంది. ఆ పొంగులోనే టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి కొంచెం మూత ఓపెన్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ మనం ఉడికించుకున్న ఈ పప్పుని ఇప్పుడు పప్పుచారులో వేసుకుందాం. వేసుకొని దీన్ని బాగా కలుపుకొని దీంట్లో పప్పు కనబడకుండా ఉండలు లేకుండా మంచిగా దీన్ని కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. మీకు మంచి కుదిరినట్లయితే నాకు కామెంట్ చేయండి. అలాగే దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. దీంట్లో ఇంకా బాగా ఉడికినాక మసిలినాక దీంట్లో సాంబార్ పొడి వేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు ఈ పప్పు కూడా కొంచెం ఉడకాలి. కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకుంటాం. ఇందాక చెప్పాను కదా, కొంచెం ఎందుకంటే మూత కంటే పొంగుతుంది. ఆ పొంగులోనే దీని పప్పుచారు టేస్ట్ ఉంటుంది. అందుకే పొంగకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్ని చూసుకోవాలి. చూసారండి చారు ఏ విధంగా మసులుతుంది. ఇప్పుడు దీంట్లో సాంబార్ పొడి వేసుకోవాలి. హోటల్లో సాంబార్ లాగా మంచి స్మెల్ వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను, ఇలాంటి సాంబార్ మీరు ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు
తప్పకుండా కామెంట్ రూపంలో నాకు చెప్పండి. సాంబార్ పొడి వేసుకుంటాను. అందాజ వేసుకుంటే చాలండి. దీనికి ఏం కొలత అనేది లేదు. 1 స్పూను, 2 స్పూన్లు, 3 స్పూన్లు అట్లా వేసుకోండి. అంతే అండి, రుచికరమైన పప్పుచారు రెడీ. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే మీరు తప్పకుండా చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.